తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక నిన్న సరూర్ నగర్లో కేటీఆర్ సార్ మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ ఏమని పెట్టినంటే యువ సంగ్రామ సభ అని పెట్టిండు. రావాలి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం రావాలి, వచ్చి నా ముచ్చటినాలే. ఆయన ముచ్చటింటే నిరుద్యోగుల కడుపు నింతదనే ఉద్దేశంతో మీటింగ్ పెడితే కొంతమంది అయితే పోయారు. ఇక పార్టీ వాళ్ళు పోతారు, నిరుద్యోగులు పోతారు, చాలా మంది పోతారు. అది వాళ్ళు మీటింగ్ పెట్టినా కానీ పోతారు. అయితే ఆడ ఏం చెప్తాడు ఈయన అంటే, ఎంతో కొంత నేనైతే తప్పు చేసినా, కొద్ది గొప్ప తప్పు చేసిండట, పెద్ద కూడా తప్పు చేయలేదంట. కొద్ది అంత నేను కూడా తప్పు చేసినా, ఈసారి మాత్రం తప్పు చేయను, మళ్ళీ మమ్మల్ని గెలిపిరి అని అంటుండు. అవునా కేటీ రామారావు? మళ్ళీ నన్ను గెలిపిరు అనగానే గెలిపిస్తేందుకు నిరుద్యోగులు అంతా తెలియదక్కోవాలి అనుకుంటున్నా. అంటే ఈ వీడియో చూసి కొంతమంది ఏమనుకుంటారంటే, అమ్మ కొడుక ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా చేస్తుండేమో అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా మేనమామలు కదా, ఆలముచ్చట కూడా ఉంది చెప్తా. కానీ ఇప్పుడు ఈయన ఇంతకు కేటీఆర్ ఇప్పటికి తప్పు ఒప్పుకున్నట్టేనా? జర్రంతా తప్పు చేసినట్ట, పూర్తిగా తప్పు చేయదని జర్రంతా తప్పుగా. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు ఏం పేరు అంటే ప్రవల్లిక అనే అమ్మాయి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే ఏమన్నాడు ఈ బయటవాయి? ఆయన ఏం మాటలు మాట్లాడిండు? ఆ అమ్మాయికి లవ్ అఫేర్ ఉంది, లవ్ అఫేర్ తోటి చచ్చిపోయింది అని చెప్పిండు. నీచంగా మాట్లాడలేదా? మరి చచ్చిపోయిన పానం తిరిగి వస్తున్నా మరి ఎంతనో కొంత ఇవాళ నిజం తెలుసుకొని, తప్పు తెలుసుకొని మన తప్పైందని క్షమాపణ చెప్తుండొచ్చునా? పొరపాటున కూడా క్షమాపణ చెప్పడు. నాది తప్పైంది, మా అయ్యది తప్పైంది, మా ప్రభుత్వం తప్పైంది అని ఏనాడు కూడా ఒప్పుకోరు. తండ్రి ఒప్పుకోడు, కొడుకు ఒప్పుకోడు, నా బావ ఒప్పుకోడు. మామూలుగా ఒక్కసారి కాదు, 2 సార్లు 10 సంవత్సరాలు మీ చేతికి ఇస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు మీ చేతుల అధికారం పెడితే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఇవాళ కేసీఆర్ మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆరే వస్తాడు. రాబోయే రోజుల్లో కేసీఆర్ వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయంటే మరి నువ్వు లక్షల కొద్దిగా ఉద్యోగాలు ఇస్తుండొచ్చునా? లక్షల కొద్దిగా ఉద్యోగాలు నువ్వు ఇస్తుండొచ్చునా? ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 2 లక్షల ఉద్యోగాలే ఇస్తున్నాడు. బరాబరుగా మోసం చేసిండు నిరుద్యోగులని. దీనిలో నిర్మోహమాడంగా చెప్తున్నా, బరాబరుగా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. రేవంత్ రెడ్డి మోసం చేసిన కాదు, రేపన్నాడు మళ్ళీ ఓట్లకు వచ్చినాడు నిరుద్యోగులు ఏం చేయాలనో గది చేస్తారు. కానీ మీకు ఇప్పుడు వచ్చిన తొందర ఏముంది? వీళ్ళు అప్పుడే రేపటి ఎల్లుండి 4-5 నెలలకో లేదా 4-5 నెలలకో ఎలక్షన్లు ఉన్నాయి అనగా ఇప్పటి నుంచే పందాలిగిరు మళ్ళీ మాకు అధికారం రావాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన అధికారం రావాలని కాదు, సమస్యల పైన కొట్లాడే ప్రయత్నం చేయాలి. రైతుల కోసమైనా లేకపోతే నిరుద్యోగుల కోసమైనా కానీ ఎన్నో రకాల సమస్యలు, ఆ సమస్యల మీద కొట్లాడితే ఆటోమేటిక్గా యువకులైనా కానీ, మళ్ళీ రైతులైనా కానీ, కార్మికులైనా, కర్షకులైనా, ఎవరైనా కానీ మీ వెనకంగా రావాలని ఆలోచిస్తారు. ఇంకా అది పక్కకు పెట్టి ఇప్పటి నుంచే మొదలు పెడుతుండు. మళ్ళీ రానున్న రోజులలో మాకు అధికారం ఒక్కసారి ఇస్తే ఇక నేను చేసి చూస్తా. 10 ఏళ్ళు ఇస్తే చేసి చూసిండు, మళ్ళీ ఈసారి ఇస్తేనంట మళ్ళీ ఈయన చేసి పెడతాడంట. పోలీసు ఉద్యోగాలల్లో భారతదేశంలో ఎక్కడ లేని నిబంధనలు పెట్టిండు పోలీసు అన్నలు. మీకు బాగా తెలుస్తుంది ముచ్చట. అదేందో లాంగ్ జంప్, హై జంప్ ఉంటే కదా, ఈయన పెట్టినంత దూరం దునుకుడు ఏ రాష్ట్రంలో ఎవరు కూడా పెట్టలే. గంత కఠినంగా పెట్టిండు. పోలీసు వాళ్ళని చాలా రకాల ఇబ్బంది పెట్టిండు. మళ్ళా ఈ పోలీసు వాళ్ళకు అదేంది మళ్ళీ పెద్ద సార్ వాళ్ళు పెట్టిండు, ఆంధ్ర ఆఫీసర్ని పెట్టిండు. ఆయనకు నచ్చిన వాళ్ళకి సెలక్షన్ చేసుకున్నాడు. ఈయననేమో ఉద్యోగాలు ఇచ్చేదేమో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాడు, మళ్ళీ వాళ్ళ పైన పెట్టిన హెడ్ వాళ్ళు పెట్టినట్టే ఆంధ్ర ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టిండు. ఈయన మరి ఏ రంగంలో మంచిగా చేసినట్టు ఇవాళ చెప్తాడు మీటింగ్ పెట్టుకొని, నేను ఏదో చిన్నపాటి పొరపాటు చేసిన. అవును, 10 సంవత్సరాలు నీ కింద అధికారం పెట్టుకొని ఏ రంగానికి ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పు? నువ్వు ఏమైతివి? రేవంత్ రెడ్డి కూడా చెప్పాయి. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఆ సప్లై లేదు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చి దగ్గర 12 ఏళ్ళకి వచ్చినట్టు, 12-13 ఏళ్ళ. మరి వాళ్ళేడు ఇచ్చిరు? వాళ్ళు ఇవ్వపోయిరి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వకపోయిరి. మీరంటే ఇయరైతే పాడైపోను. మీరు ఏ పరీక్ష పెట్టినా కానీ ఇవాళ పరీక్ష రాసి ఇంటికి వచ్చి గర్వం ముందరకు వచ్చి చెప్పులు ఇచ్చేలోపే కథం పరీక్ష పేపర్ లీక్. ఈ భారతదేశం కూడా కాదు, ప్రపంచ చరిత్రలనే ఒక పరీక్షని 3 సార్లు రాపించిన చరిత్ర ఎవరికి ఉందంటే కేవలం కేసీఆర్ గవర్నమెంట్కే ఉన్నది. అవునా కాదా చెప్పాలి. విద్యార్థుల వాళ్ళని ఉంటే, నిరుద్యోగుల వాళ్ళని ఉంటే, ఒకే పరీక్షని 3 సార్లు రాపించిండు. 3 సార్లు రాపించి కూడా అయ్యో మరి 3 సార్లు రాసిన పొరగాలు పరీక్షలు మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని రకాల చదువుకొని, ఎన్ని రకాల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉప్పుడు పాసం ఉండి పరీక్షలు రాసిరని ఏనాడన్నా మన్నించురు మమ్మల్ని అని ఏనాడని అన్నారు నిరుద్యోగులారా? ఒకసారి మీరు ఆలోచించుకొని, ఏ ఒక్కనాడైనా మా గవర్నమెంట్ వల్ల తప్పు జరిగిందని ఏనాడన్నా అన్నారా? అనలే, ఎన్నడు కూడా అనలే. ఎవరు అన్ని రకాలుగా మామూలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అదేంటి అమరవీరులు ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకురు కదా, కనీసం వాళ్ళని కూడా గుర్తుంచుకోరైతే మీరు.
ఎవరికన్నా అమరవీరులు ఇది వాళ్ళ కుటుంబాలకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళ చేతికి ఇచ్చారు. ఎవరికి ఇయ్యరైతురి, ఏం చేయరైతురి, మరొకసారి మాకు అవకాశం ఇయ్యరా అని మాట్లాడతారు. మళ్ళీ పోతే ఈ నిరుద్యోగ లీడర్లు ఉంటారు. నిరుద్యోగ లీడర్లు ఏం చేస్తారు? కేసీఆర్ పొరపాటు చేస్తుండు, కేసీఆర్ పొరపాటు చేసిండు, ఈసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఆయన కేసీఆర్ మీద కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేపించారు. ఇవాళ ఏమంటారంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు, మళ్ళీ బీజేపీ చేయాలి, లేకపోతే ఇంకోళ్ళు చేయాలని చెప్తారు. ఈ లీడర్లు కూడా మస్తు డబ్బులు దొబ్బేందుకు ముందల రెడీ అయి కూర్చున్నారు. మరి ఇలా ఇప్పుడు తప్పు వద్దనాలే, రాజకీయ నాయకులది మీది కాకుంటే ఈ నిరుద్యోగులది ఏం తప్పు అని చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా, పెళ్ళిళ్ళయి పిల్లలు కనకుంటా, భార్యకు భర్తకు దూరంగా వండుకుంటా, ఉప్పుడు పాసం వండుకుంటా, కుండల నీళ్ళు తాగి బతికి వాళ్ళు పరీక్ష పేపర్ పరీక్ష రాస్తే గీసబోయిన కథలు పడుకుంటా పేపర్ లీక్ చేసి ఉద్యోగాలు కనుక చేస్తే దానికి కఠినమైన అదేమంటారు లాంగ్ జంప్ అయితేంది, హై జంప్ అయితేంది, ఎన్నో రకాల పరీక్షలు పెట్టి వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి ఇవాళ సరూర్ నగర్లో మీటింగ్ పెట్టి, సకదానాల మీటింగ్ పెట్టినా నేను పొరపాటు చేసినా కానీ పూర్తి పొరపాటు చేయలే, నన్ను క్షమించును అంటలేడు. పొరపాటున కూడా నిరుద్యోగులారా, తెలంగాణ ప్రజలారా, అన్యందాల నేను అన్యాయం చేసినని ఏనాడు కూడా ఒప్పుకోడు. పొరపాటు కూడా ఎందుకు ఒప్పుకోడంటే ఆయన దొర, ఈయన చిన్న దొర. ఒప్పుకుంటారు ప్రజలారా, చెప్పురు మీరు, పొరపాటు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఓన్లీ ప్రస్తుతానికి ఈ వీడియో కేవలం నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా కాబట్టి నిరుద్యోగుల ముచ్చట చెప్తున్నా. కానీ అట్ట చేసుకుంటా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని అందాల ఉంది నా ముచ్చట. భూములు అయితే ఏంది, కాళేశ్వరం అయితే ఏంది, మిషన్ భగీరథ అయితే ఏంది, చెట్ల నాటిన విషయం అయితే ఏంది, మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ విషయం అయితే ఏ విషయాలు చూసుకుని అన్నిట్లలో అవకతవకలు చేస్తేనే జనాలంతా తెలివికి మళ్ళీ మీకు దగ్గరికి ఎదుగుద్ది గుద్ది పక్కకి ఇచ్చి పెడితే ఇవాళ పామాదులో ఉన్నావు. మరి పామాదులోకి వెళ్ళి బయటకు రారాదు. నిరుద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్లు అయ్యేనాడు అయితే ఏమో, ఆయన వేసినాడు చేస్తారేమో. ప్రస్తుతానికి వాళ్ళ గురించి కొట్లాడే ఉపాయం చేయాలి. కానీ నన్ను గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తా. గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు కేటీ రామారావు? నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు లెక్క నువ్వు కూడా. ఇవాళ చెప్తాడు రేవంత్ రెడ్డి అన్నమాట మీద ఉద్యోగాలు ఇస్తే నేను బరాబరిగా రాజీనామా చేస్తా అని అంటాడు. రాజీనామా కాదు, శాశ్వతంగా రాజకీయాలని తప్పుకుంటా అంటాడు. ఇవన్నీ బయటవై మాటలు తప్పితే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు రాజకీయ నాయకులు ఈ రాజీనామా చేస్తాని, మీసాలు కొరుక్కుంటాని, గాడి మీద తిరుగుతాని హామీలు ఏ అయితే ఇచ్చిరో మీరు అదే మాట మీద ఉంటే సగం దరిద్రం తెగపోవు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా అంటారు. ఆయన అది నెరవేరిస్తే నేను మొత్తం ఏడుకాడికి రాజకీయాలకి వెళ్ళిపోతా. ఆయన నా పైన గెలిస్తే, ఈసారి ఆయన గెలిస్తే నేను ఏడుకాడికి గుండు కొట్టించుకుంటా. అట్లా గెలిచిన వాళ్ళు ఉన్నారు, గుండు కొట్టించుకున్నాడు ఒకడు లేడు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఒకడు కూడా లేడు.